హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జవంతిక కిచెన్. ఈ వినాయక చవితికి మోదకాలను ఇలా ట్రై చేయండి. చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రాసెస్ చూద్దాం. ముందుగా ప్యాన్‌లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా వేడైన తర్వాత ఒక కప్పు కొబ్బరి పొడి వేసుకున్నానండి. దీన్ని కొంచెం వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం కొద్దిగా కరిగే విధంగా కలుపుకోవాలండి. కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో ఒక స్పూను ఇలాచీ పొడి వేసుకున్నాను. చూసారా, కలర్ చేంజ్ అయింది కదా. ఇందులో ఇలాచీ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని తీసి వేరే బౌల్లో వేసుకోవాలి. కొద్దిగా చల్లారబెట్టుకోవాలన్నమాట. అదే ప్యాన్లో ఒక కప్పు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్, ఒక చిటికెడంతా అంతే చిటికెడు సాల్ట్ వేసుకొని ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అది మీరు పట్టించిందైనా పర్లేదు, మార్కెట్లో దొరికే బియ్యం పిండి అయినా పర్లేదు. అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి. దీన్ని ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా కలుపుకొని చేతికి నీళ్ళు కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా ఉండల్లా చుట్టుకోవాలి. చేతితో ఇలా వెడల్పుగా అనుకోవాలన్నమాట. కొద్దిగా బౌల్ షేప్లో వస్తుంది. దాంట్లో కొబ్బరి స్టఫ్ ఉంది కదా, దాన్ని పెట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేసి స్పూన్తో కానీ లేదా చాక్తో కానీ ఇలా ఘాట్లు పెట్టుకొని, కావాలంటే మీరు ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. ఇలా ఘాట్లు పెట్టుకొని చూసారా, మిగతావన్నీ కూడా సేమ్ ఇలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒక చిల్లుల గిన్నెలో నెయ్యి కానీ నూనె కానీ రాసి అతుక్కోకుండా ఉంటాయన్నమాట. మోదకాలు ఒక్కొక్కటిగా పెట్టుకొని స్టీమ్లో ఉడికించుకోవాలి. దీనికోసం మీరు ఇడ్లీ పాత్రనైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక గిన్నెలో ఇలా వాటర్ వేడైన తర్వాత పెట్టి మూత పెట్టుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్లో ఉడికిపోతాయండి. పెట్టిన తర్వాత సర్వ్ అవుట్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.